బిగ్ బాస్ టీం అందరికీ నమస్కారం. నా పేరు శివనాగ దుర్గా. నేను పుట్టి పెరిగింది మాచర్ల అనే టౌన్‌లో, పల్నాడు ఏరియా. మీ అందరికీ నేనొక కథ చెప్తాను. ఇది గొప్పది కాకపోవచ్చు, కానీ ఇది నా కథ. తల్లిదండ్రుల చాటున పెరిగిన ఒక అమాయకురాలైన కూతురి కథ. నాన్న చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. ఆర్టీసీ డ్రైవర్‌గా వర్క్ చేసేవాళ్ళు. అమ్మ పొలం పనులు చేసి చాలా కష్టపడి ఇల్లుని, నన్ను చూసుకునేది. అమ్మ, నాన్ననే నా ప్రపంచం. వాళ్ళే నా స్నేహితులు. ఇంట్లో ఒక చిన్న టీవీ ఉండేది. ఆ టీవీ చూస్తూ హీరోయిన్ లాగా అమ్మ చీరలు కట్టుకొని అద్దం ముందు నించొని డ్యాన్స్ చేసి డైలాగ్ చెప్పి మురిసిపోయేదాన్ని. స్కూల్లో, కాలేజీలో ఏమైనా కల్చరల్స్ ఉన్నా నాన్నకి తెలియకుండా చేసేదాన్ని. అమ్మ ఎంకరేజ్ చేసినా నాన్నకి నచ్చేది కాదు. ఒకరోజు నాన్న చెప్పారు, మనకి ఇవన్నీ వద్దమ్మా, నువ్వు మంచిగా చదువుకో, అందరిలో గొప్పగా ఉండాలి, మంచి జాబ్ చేసుకో అన్నారు. నాన్న కోసం నా కళని కూడా, నాకు ఇష్టమైన డ్రీమ్ని కూడా పక్కన పెట్టి నాన్నకి నచ్చినట్టు చదువుకొని ఎంటెక్ కంప్లీట్ చేసి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేసేదాన్ని కాదు. ఒక ఊరు దాటి వెళ్ళాలన్నా నాకు నా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఒక బస్ ఎక్కాలంటే కూడా నాకు తెలిసేది కాదు, అంత చదువుకున్నా కానీ. అమ్మ చనిపోయారు. చుట్టూతో నాకు చీకటి అలుముకుంది. నాన్న అదే పరిస్థితిలో నాకు దూరం అయ్యారు. అప్పటి వరకు నేను వాళ్ళ మీద ఎంత ఆధారపడ్డానో తెలిసింది. ఎక్కడి నుంచి మొదలయ్యానో అక్కడికే మళ్ళీ తిరిగి చేరాను. మా నాన్న కన్న తల్లి అప్పటికే చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని 3 పిల్లల్ని కని పెంచి పెద్ద చేసిన ఆమెకి భారంగా మారాను. అప్పు చేసైనా నేను నీకు పెళ్లి చేస్తానని అమ్మ చెప్పింది. నా జీవితం ఇంతే, ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకొకరి మీద ఆధారపడాలా అని ఆలోచించాను. కాదు, పెళ్ళి నాకొద్దు, నాకంటూ ఒక కెరియర్ సెట్ చేసుకుంటాను, చిన్నప్పుడు ఆగిపోయిన నా కళని ముందుకు తీసుకెళ్తాను అని నా కోసం నేను పోరాటం మొదలుపెట్టాను. మొండిగా మారాను. ఫ్యాషన్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాను. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఫ్యాషన్ ఫీల్డ్లో వన్ ఆఫ్ ద మోడల్గా నేను ముందు అవమానాలు అడ్డుకున్నాయి. నువ్వు మోడల్ ఏంటి అని ఇలా నా మొహం మీద అడిగేవాళ్ళు. నీ హైట్ చూసుకున్నావా? నీ వెయిట్ ఎంత ఉందో తెలుసా? నీ ఫేస్లో మోడల్ ఫీచర్స్ ఉన్నాయా? నీకెందుకు ఇవన్నీ అవసరమా? నువ్వు చేయలేవని చాలా చెప్పారు. ఛాలెంజ్గా తీసుకొని ఒక నేషనల్ పెజెంట్లో వెయిట్ తగ్గి మరి మిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా 2024 అనే ఒక టైటిల్ని విన్ అయ్యాను. చాలా ప్రౌడ్గా అనిపించింది. నేను ఇంత సాధించగలనా అని నా మీద నాకు ఇంకా బలం, నమ్మకం పెరిగింది. కంటెస్టెంట్గా మొదలైన నేను అదే షోలో జ్యూరీగా వెళ్ళాను. అన్న నోళ్ళే, విమర్శించిన నోళ్ళే ప్రశంసలతో చప్పట్లు కొట్టేలా చేసుకున్నాను. జీవితం నాకు ఎన్నో నేర్పింది. బిగ్ బాస్ నిన్న మొన్న వచ్చిన కోరిక కాదు, నా డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఇదొక పునాది. నాకు ఒక ఆశయం, నా జీవిత గమ్యం బిగ్ బాస్. అక్కడికి వెళ్ళాలని కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను. కానీ నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాతే, నేను ఫిజికల్గా, మెంటల్గా రెడీగా ఉన్న తర్వాతే వెళ్ళడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. బిగ్ బాస్లో పోరాటం కేవలం కంటెస్టెంట్లతోనే కాదు, ముందు నన్ను నేను గెలవాలి. కోల్పోయిన నా జీవితాన్ని బిగ్ బాస్లోనే గెలుచుకోవడానికి వస్తున్నాను. ఎన్నిసార్లు కింద పడిపోయినా నేను పైకి లేచాను. మళ్ళీ పడినా మళ్ళీ లేస్తాను. నా జీవితం అనే ఈ పోరాటంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నేను ప్రయత్నిస్తాను. ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నిస్తాను. నాలా తల్లిదండ్రుల చాటును పెరిగిన బిడ్డకి నేను ఒకటే చెప్తాను, నిన్ను ఎవరి మీద నువ్వు ఆధారపడొద్దు. నీ కోసం నువ్వు బ్రతుకు, తప్పులేదు. నా ఉనికిని నేను ప్రపంచానికి బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పడానికే నేను బిగ్ బాస్కి వస్తున్నాను. అండ్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్ స్టేజ్ మీద కలుస్తాం. నమస్తే.